హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చాలా కాలం తర్వాత కొరియన్ ఇండస్ట్రీ ఒక అద్భుతమైన హార్ట్ వార్మింగ్ స్టోరీని ఇచ్చింది. దీన్ని చూస్తున్నప్పుడు ఏ మనిషైనా కొద్దిసేపు తన కష్టాలన్నీ మర్చిపోయి ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు ఈ కథలో కేవలం 2 ఎపిసోడ్లు వచ్చాయి, కానీ ఇంతలోనే ఈ కథ మీ గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఈ డ్రామా పేరు స్టిల్ షైనింగ్. మరి ఆలస్యం చేయకుండా దీని గురించి మొదలు పెడదాం. కథ హాన్ మరియు అతని తమ్ముడు సాంగ్తో మొదలవుతుంది. కొంతకాలం క్రితం వాళ్ళ జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఒక ఘోరమైన యాక్సిడెంట్లో హాన్ తన అమ్మానాన్నను శాశ్వతంగా కోల్పోయాడు. హాన్ తమ్ముడు ఆ ఘటన నుండి ఎలాగోలా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ అతని కాలు చాలా తీవ్రంగా ఫ్రాక్చర్ అయ్యింది. ఈ గాయం వల్ల ఇప్పుడు అతనికి నడవడం చాలా కష్టంగా మారింది. అసలు తను మునుపటిలా సరిగ్గా నడవగలడా లేదా అని తనకే తెలియదు. ఇంటి పెద్ద కొడుకు కావడంతో పేరెంట్స్ చనిపోయిన తర్వాత హాన్ తన బాధ్యతలను అర్థం చేసుకున్నాడు. తను కష్టపడి చదువుకుని ఒక మంచి ఉద్యోగం సాధించాలని, తద్వారా తన తమ్ముడికి మరియు తన గ్రాండ్ పేరెంట్స్కు ఆసరాగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. హాన్ మరియు సాంగ్ అంతకుముందు వాళ్ళ పేరెంట్స్తో కలిసి నగరంలో ఉండేవారు. కానీ ఆ ఒక్క ప్రమాదం అంతా మార్చేసింది. పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు అన్నదమ్ములను చూసుకునే మనిషి ఎవరూ లేరు. అందుకే వేరే దారి లేక ఆ ఇద్దరు అన్నదమ్ములు సియోల్ వదిలేసి తమ సొంత ఊరైన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి షిఫ్ట్ అయిపోతారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వీళ్లను ఈ స్థితిలో చూసినప్పుడు వాళ్ళ మనసు కూడా ముక్కలైపోతుంది. ఇంత చిన్న వయసులోనే పిల్లల తలపై నుండి అమ్మానాన్న నీడపోయిందని వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. పైగా ఇప్పుడు వాళ్ళు కూడా ఆ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినంత సౌకర్యవంతమైన మంచి జీవితాన్ని ఇవ్వలేరు. అమ్మానాన్న మరణం హాన్పై చాలా లోతైన ప్రభావాన్ని చూపింది. లోపల తను పూర్తిగా విరిగిపోయాడు. కానీ తన తమ్ముడి కోసం తను ధైర్యంగా ఉండటానికి చాలా ప్రయత్నిస్తాడు. మరుసటి రోజు హాన్ విలేజ్లోని హై స్కూల్కు చేరుకుంటాడు. తను మరియు తన తమ్ముడు సాంగ్ అడ్మిషన్ గురించి స్కూల్ సార్తో మాట్లాడుతుంటాడు. సార్ హాన్ ఎగ్జామ్స్ కోర్స్ చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. కొత్త స్కూల్ యూనిఫామ్ కొనాల్సిన అవసరం లేదని ఆయన హాన్కి చెబుతారు. స్కూల్లో ముందే డొనేషన్ ద్వారా వచ్చిన కొన్ని యూనిఫామ్లు ఉన్నాయి, అవి అవసరమైన స్టూడెంట్స్కి ఇస్తారని చెబుతారు. సార్ మాట విని హాన్ స్కూల్ డొనేషన్ బాక్స్ వైపు వెళ్తాడు, అక్కడ నుండి ఒక యూనిఫామ్ తీసుకోవడానికి. అదే సమయంలో లైబ్రరీ లోపల కూర్చున్న యునా అనే అమ్మాయిపై అతని కన్నుపడుతుంది. ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుస్తాయి, కానీ హాన్ పెద్దగా పట్టించుకోడు. తను చప్పుడు చేయకుండా డొనేషన్ బాక్స్ నుండి యూనిఫామ్ తీసుకుని అక్కడ నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాడు. మరోవైపు యునా లైబ్రరీ కిటికీ నుండి హాన్ వెళ్ళిపోవడాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే హాన్కు అకస్మాత్తుగా ఏదో వింతగా అనిపిస్తుంది. అతని ఒక చెవి ఒక్కసారిగా వినపడకుండా పోతుంది మరియు అతనికి తేలికగా తల తిరిగినట్లు అనిపిస్తుంది. అందుకే తను తాను సంభాళించుకోవడానికి కొద్దిసేపు అక్కడే నిలబడిపోతాడు. పైన నుండి యునా అతన్ని చూస్తుంది, కానీ అతను అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోయాడో ఆమెకు అర్థం కాదు. కాసేపటి తర్వాత హాన్ ఎలాగోలా తన ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో వాళ్ళ తాతయ్య హాన్కి చదువుకోవడానికి ఒక స్టడీ డెస్క్ ఆర్డర్ చేశానని చెబుతారు, కానీ అది ఇంకా డెలివరీ కాలేదు. ఆ మాట విని డెస్క్ వచ్చే వరకు స్కూల్ లైబ్రరీకి వెళ్లి చదువుకోవాలని హాన్ డిసైడ్ అవుతాడు. అప్పుడు సమ్మర్ వెకేషన్ నడుస్తోంది, అందుకే స్కూల్ అంతా ఖాళీగా ఉంది. హాన్ తన బ్యాగ్ తీసుకుని లైబ్రరీలో కూర్చుని చదువుకోవడానికి స్కూల్కి వస్తాడు. ఇక్కడ మరోసారి యునాతో అతని కళ్ళు కలుస్తాయి. నిజానికి యునా కూడా తరచుగా స్కూల్కి వచ్చి లైబ్రరీలో చదువుకుంటూ ఉంటుంది. ఇద్దరూ ఒకే చోట కూర్చుని చదువుకోవడం మొదలు పెడతారు. యునా స్వభావం చాలా భిన్నంగా ఉందని మనం ఇక్కడ చూడొచ్చు. ఆమె ఒక ఎక్స్ట్రోవర్ట్ మరియు చాలా వాగుడుకాయ, ఎవరితోనైనా సులభంగా మాట్లాడేస్తుంది. కానీ హాన్ దానికి పూర్తిగా వ్యతిరేకం. అతను చాలా ప్రశాంతంగా, డిసిప్లిన్గా ఉంటూ ఎక్కువ మాట్లాడని అబ్బాయి. కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా తమ పుస్తకాల మీద ధ్యానం పెట్టి చదువుకుంటారు. మెల్లగా సమయం గడిచే కొద్దీ లంచ్ టైం అవుతుంది. హాన్ తన బ్యాగ్ నుండి ఒక డ్రింక్ తీస్తాడు, కానీ అది ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది. అది చూసి యునా తనతో కలిసి రామెన్ తినమని హాన్కి చెబుతుంది మరియు ఇద్దరూ కలిసి లంచ్ చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి గురించి ఒకరు కొంచెం తెలుసుకోవడం మొదలు పెడతారు. సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తుంటారు. యునా తన సైకిల్ పై వస్తుంది. హాన్ నడుచుకుంటూ బస్ స్టాప్ వైపు వెళ్తాడు. మళ్ళీ మరుసటి రోజు ఇద్దరూ లైబ్రరీలో కలుస్తారు మరియు కలిసి కూర్చుని చదువుకుంటారు. రోజంతా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. సాయంత్రం అవ్వగానే ఇద్దరూ తమ ఇళ్లకు బయలుదేరుతారు. కానీ ఈరోజు ఒక చిన్న మార్పు ఉంది. ఈరోజు హాన్ తనతో పాటు సైకిల్ తీసుకొచ్చాడు, కానీ యునా ఈసారి సైకిల్ తీసుకురాలేదు. అందుకే యునా బస్సులో వెళ్లాల్సి వస్తుంది. హాన్ సైకిల్ మీద వెళ్తాడు. దారిలో ఇద్దరూ ఒకరితో ఒకరు రేస్ వేసుకుంటారు. యునా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లాలని చూస్తుంది. హాన్ అనుకుంటే తన సైకిల్ మీద ఆమెను సులభంగా దాటేయొచ్చు, కానీ తను అలా చేయడు. తను కావాలని యునాను గెలవనిస్తాడు మరియు ఈ సీన్ చూడటానికి చాలా ముద్దుగా ఉంటుంది. వెళ్తున్నప్పుడు యునా హాన్కి తెలియకుండా వెనుక నుండి కొన్ని ఫోటోలు తీసుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తుంటారు. కానీ దారిలో అకస్మాత్తుగా యునా సైకిల్ పాడైపోతుంది. అందుకే ఆ రోజు హాన్ యునాను తన సైకిల్ మీద ఎక్కించుకుంటాడు. ఇలా ప్రతిరోజు లైబ్రరీలో కలిసి చదువుకుంటూ ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవ్వడం మొదలు పెడతారు. కొద్ది కాలంలోనే ఇద్దరూ మంచి స్నేహితులైపోతారు. కానీ వీటన్నిటి మధ్య మనం ఒక విషయం గమనించవచ్చు. యునా తన తండ్రి గురించి ఎప్పుడూ చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. ఏదో భయం ఉన్నట్లు ఆమె ఎప్పుడూ ఆయనపై కన్నేసి ఉంచుతుంది. నిజానికి యునా తండ్రికి ఒక రిసార్ట్ బిజినెస్ ఉంది.
ఆ రోజు కూడా ఆయన తన రిసార్ట్లో కొందరు ఇంటర్నేషనల్ కస్టమర్లతో బిజినెస్ మీటింగ్లో బిజీగా ఉంటారు. మరుసటి రోజు ఉదయం చాలా భారీ వర్షం పడుతోంది. ఆ సమయంలో యునాకు అకస్మాత్తుగా హాన్ గుర్తుకు వస్తాడు. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన సైకిల్ తీసుకుని ఆ భారీ వర్షంలో బస్ స్టాప్ వైపు బయలుదేరింది. కంగారుగా వెళ్తున్నప్పుడు ఆమె ఒక చెప్పు కూడా దారిలో పడిపోతుంది. కానీ ఆమె దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది. చివరికి ఆమె బస్ స్టాప్ చేరుకుని హాన్కి లైబ్రరీ తాళం ఇస్తుంది. హాన్ ఆమెను అడుగుతాడు, తను ఈరోజు స్కూల్కి రావడం లేదా అని. దానికి యునా తాను ఈరోజు స్కూల్కి కొంచెం లేట్గా వస్తానని చెబుతుంది. కానీ యునా తిరిగి ఇంటికి వెళ్ళగానే ఆమెకు చుట్టుపక్కల ఎక్కడా తన తండ్రి కనిపించడు. అది చూసి ఆమె చాలా భయపడిపోయి కంగారుగా తన తండ్రి కోసం అటు ఇటు వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమెకు తెలుస్తుంది వాళ్ళ నాన్న బానే ఉన్నారని. ఆయన వాష్రూంలో ప్రశాంతంగా బ్రష్ చేసుకుంటున్నారు. అది చూసి ఆమెకి ఊపిరి పీల్చుకున్నట్లు అనిపిస్తుంది. కాసేపటి తర్వాత యునా స్కూల్కి చేరుకుంటుంది. కానీ ఈరోజు ఆమె చాలా ఉదాసంగా, ఆందోళనగా కనిపిస్తుంది. బహుశా ఆమె మనసులో ఇంకా ఏవో ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఆమె కళ్ళు హాన్పై పడగానే ఆమె ముఖంలో ఒక వింతైన ప్రశాంతత వస్తుంది. ఆమె టెన్షన్ అంతా ఒక్క క్షణంలో మాయమైపోయినట్లు అనిపిస్తుంది. ఆమె హాన్తో అంటుంది, ఏంటో తెలీదు కానీ నిన్ను చూడగానే నా మనసులోని టెన్షన్ అంతా మాయమైపోతుంది. కాసేపటి తర్వాత యునా ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది వాళ్ళ నాన్న గర్ల్ ఫ్రెండ్ నుండి వచ్చిన మెసేజ్. ఆమె ఈరోజు ఏదో కారణం వల్ల వాళ్ళ ఇంటికి రాలేనని చెబుతుంది. ఆ విషయం తెలియగానే యునా మళ్ళీ టెన్షన్లో పడిపోతుంది. ఎవరికి ఏమీ చెప్పకుండా వెంటనే స్కూల్ నుండి ఇంటికి బయలుదేరుతుంది. హాన్కి యునా ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోవడం కొంచెం వింతగా అనిపిస్తుంది. అందుకే తను కూడా చదువు ఆపేసి ఇంటికి వెళ్లాలనుకుంటాడు. కానీ దారిలో వాళ్ళ బామ్మ అతన్ని ఆపి తన స్నేహితులతో కలిసి లంచ్ చేయమని చెబుతుంది. మరుసటి రోజు హాన్ లైబ్రరీ తలుపు తీస్తుంటాడు. అప్పుడే వెనుక నుండి యునా అక్కడికి వస్తుంది. ఆమె కళ్ళు హాన్ బ్యాగ్ మీద పడతాయి. అక్కడ ఆమెకు చాలా మంది అమ్మాయిల నేమ్ ట్యాగ్లు కనిపిస్తాయి. నిజానికి కొరియాలో స్కూల్ స్టూడెంట్స్ తమకు నచ్చిన వాళ్ళకి తమ నేమ్ ట్యాగ్లను ఇస్తుంటారు. అది తెలిసి యునా ఆశ్చర్యపోతుంది మరియు హాన్ని అడుగుతుంది అతనికి ఆ అమ్మాయిలందరూ తెలుసా అని. తనకి అసలు ఏమీ తెలియదని, ఆ నేమ్ ట్యాగ్లు తన బ్యాగ్లోకి ఎలా వచ్చాయో కూడా తెలియదని హాన్ చెబుతాడు. కానీ యునా అతని మాటను సులభంగా నమ్మదు. రోజంతా యునా హాన్ని ఈ విషయం మీద ఎగతాళి చేస్తూనే ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత హాన్ కూడా యునాను ఒక ప్రశ్న అడుగుతాడు. నిన్న తను అకస్మాత్తుగా స్కూల్ నుండి ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతాడు. ఎందుకంటే ఆ సమయంలో తను చాలా ఆందోళన చెందాడు. అది విని యునాకు లోపల చాలా సంతోషంగా అనిపిస్తుంది. హాన్ తన గురించి ఆందోళన పడుతున్నాడని. అప్పుడు ఆమె హాన్కి తన జీవితంలోని ఒక చేదు నిజం చెబుతుంది. దాదాపు 5 ఏళ్ల క్రితం తన తల్లి తన తండ్రికి విడాకులు ఇచ్చి విదేశాలకు వెళ్లిపోయిందని చెబుతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత తన తండ్రి చాలా విరిగిపోయారని చెబుతుంది. మెల్లగా ఆయన డిప్రెషన్ మరియు యాంగ్జైటీకి గురయ్యారు. ఒకసారి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించారని యునా చెబుతాయి. అందుకే యునాకి ఎప్పుడూ తన తండ్రి గురించి ఆందోళనగా ఉంటుంది. ఆయన మళ్ళీ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటారేమో అని ఆమెకు భయం. అందుకే తన తండ్రిని ఎక్కువసేపు ఒంటరిగా వదలకూడదని ఆమె ప్రయత్నిస్తుంది. తన తండ్రి ఎప్పుడూ తన గురించి అంతగా ఆలోచించవద్దని, తన జీవితం మీద ధ్యాసం పెట్టమని చెబుతుంటారని యునా అంటుంది. కానీ యునాకు అది అంత సులభం కాదు. అందుకే ఆమె తన తండ్రిని ఒంటరిగా వదిలేసి కాలేజీకి కూడా వెళ్ళాలనుకోవడం లేదు. అప్పుడు హాన్ కూడా తన కథ చెబుతాడు. కొంతకాలం క్రితం కార్ యాక్సిడెంట్లో తన పేరెంట్స్ చనిపోయారని చెబుతాడు. ఇప్పుడు తనకి ఒకటే ప్లాన్ ఉంది. తను ఇంటికి దూరంగా ఏదైనా మంచి కాలేజీలో చదవాలనుకుంటున్నాడు. తద్వారా అక్కడ ఉండి చదువుకుంటూ తన గ్రాండ్ పేరెంట్స్కు భారం కాకూడదని అనుకుంటున్నాడు. హాన్ మాట విని యునా తనకి హాన్తో కలిసి చదవడం అంటే చాలా ఇష్టమని చెబుతుంది. హాన్తో ఉంటే తనకి చాలా మోటివేషన్ దొరుకుతుందని అంటుంది. ఇలా మాట్లాడుకుంటూ పొరపాటున తను హాన్ని ఇష్టపడుతున్నానని చెప్పేస్తుంది. అది వినగానే వాళ్ళిద్దరి మధ్య ఒక వింతైన ఆక్వర్డ్ సిట్యుయేషన్ ఏర్పడుతుంది. హాన్ ఆ మాటకి ఎలాంటి రియాక్షన్ ఇవ్వడు. తనేమీ విననట్లే ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరూ నిశ్శబ్దంగా తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. ఆ రాత్రి హాన్ తన పేరెంట్స్ ఫోటోలను చూస్తుంటాడు. వాటిని చూస్తూ అతని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇంతటితో సమ్మర్ వెకేషన్ కూడా అయిపోతుంది మరియు స్కూల్ మొదలవుతుంది. హాన్ ఎప్పటిలాగే స్కూల్కి వస్తాడు. తను యునాను చూస్తాడు కానీ ఆమెతో మాట్లాడాడు. అప్పుడే స్కూల్ సార్ హాన్తో మాట్లాడతారు. హాన్ ఏ స్ట్రీమ్లో అయితే చదవాలనుకుంటున్నాడో ఆ సబ్జెక్టులు స్కూల్లో లేవని ఆయన చెబుతారు. అందుకే హానే స్వయంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత హాన్ అడ్మిషన్ సెమినార్ కోసం హంబుక్ యూనివర్సిటీకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తను రైలులో సియోల్ వెళ్తాడు. కానీ ప్రయాణంలో అకస్మాత్తుగా తను వెనుకకు చూడగా అక్కడ యునా కూర్చుని ఉంటుంది. నిజానికి యునా చాలాసేపటి నుండి చప్పుడు చేయకుండా అతన్నే చూస్తూ ఉంది. ఆమె హాన్కి హాయ్ కూడా చెబుతుంది. కానీ హాన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వడు. సియోల్ చేరుకున్నాక హాన్ యునాను అడుగుతాడు తను ఇక్కడికి ఏ పని మీద వచ్చిందని. దానికి యునా తాను కూడా తనతో పాటే రావాలనుకున్నానని చెబుతుంది. కానీ తనతో వచ్చి ఆమెకి ఎలాంటి మజా రాదని, తను ఇక్కడికి తిరగడానికి రాలేదని హాన్ నేరుగా చెప్పేస్తాడు. అది విని హాన్ తన పనిలో బిజీగా ఉన్నప్పుడు తను తన తండ్రి గర్ల్ ఫ్రెండ్ను కలవడానికి వెళ్లాలని యునా డిసైడ్ అవుతుంది. కానీ యునా ఆవిడ ఇంటి బయటకు వెళ్ళినప్పుడు ఆమె తన తండ్రిని మోసం చేస్తున్నట్లు చూస్తుంది. నిజానికి ఆమెకు ముందే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అది చూసి యునా చాలా బాధపడుతుంది. ఆమెను నిలదీసినప్పుడు ఆమె యునా తండ్రిని మోసం చేయడం లేదని అంటుంది.
అసలు యునా తండ్రి తనతో రిలేషన్షిప్లో ఉండటానికి ఆసక్తి చూపించడం లేదని ఆమె చెబుతుంది. ఈ మాటల వల్ల యునాకు చాలా బాధ కలుగుతుంది. బాధతో, టెన్షన్తో ఆమె వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు హాన్ కూడా తన పనిలో ఉన్నాడు. అతని ఫ్రెండ్ ఒకరు తన తండ్రి స్టడీ సెంటర్లో హాన్కి ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు. తద్వారా హాన్ అక్కడ ఉండి తన చదువును కొనసాగించవచ్చు. ఆ తర్వాత హాన్ తన చెవి సమస్యను చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వస్తాడు. డాక్టర్ అతన్ని పరీక్షించి ఈ సమస్య ఎక్కువ స్ట్రెస్ వల్ల వచ్చి ఉండొచ్చని చెబుతారు. హాస్పిటల్ నుండి బయటకు వచ్చాక హాన్ యునాకి కాల్ చేస్తాడు. యునా కాల్ లిఫ్ట్ చేస్తుంది, కానీ ఆమె గొంతు వింటేనే తను ఏడుస్తున్నట్లు అర్థమవుతుంది. ఏడుస్తూ ఆమె హాన్తో అంటుంది, ఈ రోజే మొదటిసారి తన తండ్రికి ఇంత దూరంగా వచ్చింది. హాన్తో ఉంటే తన టెన్షన్ అంతా పోతుందని తను అనుకుంది. కానీ అతను ఎప్పుడూ తనను దూరం పెట్టడానికే ఏదో ఒక సాకు వెతుకుతుంటాడు. ఆమె ఏడుస్తున్న గొంతు విని యునా చాలా ఇబ్బందిలో ఉందని హాన్ వెంటనే అర్థం చేసుకుంటాడు. అందుకే ఆలస్యం చేయకుండా ఆమెను కలవడానికి వెంటనే అక్కడికి చేరుకుంటాడు. యునా కళ్ళు హాన్పై పడగానే ఆమె టెన్షన్ అంతా ఒక క్షణంలో మాయమైపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరిగి ఇంటికి బయలుదేరుతారు. దారిలో యునా హాన్ని కంప్లైంట్ చేయడం మొదలు పెడుతుంది. తను స్కూల్లో ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు అని, ఎందుకు మాట్లాడవని. అది రాత్రి సమయం కాబట్టి, చుట్టుపక్కల జనం నిద్రపోతుంటారు కాబట్టి హాన్ ఆమెను శాంతింపజేస్తాడు. కాసేపటి తర్వాత యునా తన మనసులో మాట చెబుతుంది. తనకి చదవడం అంటే అంత ఇష్టం లేదని ఆమె అంటుంది. కానీ హాన్తో ఉన్నప్పుడు చదువు అంటే ఇష్టం కలుగుతుందని చెబుతుంది. హాన్ తన జీవితంలో ఎంత ముఖ్యమో తనకే అర్థం కావడం లేదని ఆమె అంటుంది. మనమిద్దరం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండొచ్చని ఆమె హాన్తో చెబుతుంది. యునా మాట విని హాన్ ఏమీ చెప్పడు, కానీ చప్పుడు చేయకుండా ముందుకు జరిగి మెల్లగా ఆమె చేయి పట్టుకుంటాడు. ఈ క్షణంతోనే వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త రిలేషన్ మొదలవుతుంది. ఈ సీన్ చూడటానికి చాలా బాగుంటుంది. మరుసటి రోజు ఉదయం వాళ్ళ టీచర్ వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. వెళ్లేటప్పుడు ఆయన వాళ్ళకి గుర్తు చేస్తారు, రేపు ఉదయం 7 గంటలకు ఇద్దరూ రెడీగా ఉండాలని, ఎందుకంటే రేపు వాళ్ళకి ఒక ముఖ్యమైన ఎగ్జామ్ ఉంది. కానీ మరుసటి రోజు యునా హాన్ని ఉదయం 6 గంటలకే పిలుస్తుంది, ఇద్దరూ కలిసి కొంచెం సమయం గడపడానికి. కలిసిన తర్వాత యునా తనకి స్కార్ఫ్ తీసి హాన్కి కడుతుంది. ఈ స్కార్ఫ్ వల్ల అతని ఎగ్జామ్ ఖచ్చితంగా బాగా జరుగుతుందని ఆమె చెబుతుంది. ఆ తర్వాత హాన్ని ఏదైనా ఇవ్వమని అడుగుతుంది. హాన్ తన బ్యాగ్ నుండి నేమ్ ట్యాగ్ తీసి యునాకి ఇస్తాడు. హాన్ నేమ్ ట్యాగ్ తీసుకుని యునా చాలా సంతోషిస్తుంది. యునా మనస్ఫూర్తిగా ఇద్దరి కోసం ప్రార్థన చేస్తుంది. వాళ్ళ ఎగ్జామ్ బాగా జరగాలని, వాళ్ళ కోరికలన్నీ నెరగాలని. కాసేపటి తర్వాత ఇద్దరూ ఎగ్జామ్ హాల్కి చేరుకుంటారు. హాన్ ఎగ్జామ్ రూమ్ తన రూమ్కి దగ్గరగానే ఉండటంతో యునా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది. ఎగ్జామ్ అయిపోయాక ఇద్దరూ కలిసి బీచ్ వైపు వెళ్తారు. అక్కడికి చేరుకున్నాక హాన్ రివర్కి వెళ్లాలని యునా మొండికేస్తుంది. కానీ ఆలస్యమైతే ఊరికి వెళ్లే రైలు మిస్ అయిపోతుందని హాన్ అంటాడు. అయినా యునా సంతోషం కోసం హాన్ ఒప్పుకుంటాడు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఇద్దరూ హాన్ రివర్ చేరుకుంటారు. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, సుఖంగా ఉంటుంది. చల్లని గాలి మెల్లగా వీస్తూ ఆ చోటును ఇంకా అందంగా మారుస్తుంది. చలి పెరగడంతో హాన్ తన స్కార్ఫ్ తీసి యునాకి కడతాడు, మరియు తన ఊడి క్యాప్ పెట్టుకుంటాడు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఈ చిన్న చిన్న కేరింగ్ మూమెంట్స్ వాళ్ళు ఒకరినొకరు ఎంత ప్రేమిస్తున్నారో చెబుతాయి. కొద్దిసేపు ఇద్దరూ అక్కడ నిలబడి ఆ అందమైన దృశ్యాన్ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడు యునా హాన్తో అంటుంది, ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని. కాసేపు గడిపాక ఇద్దరూ తిరిగి స్టేషన్కు బయలుదేరుతారు. రైలులో కూర్చున్న తర్వాత యునా తన మనసులోని ఒక మాటను హాన్తో షేర్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో వాళ్ళ కాలేజీలు వేరే చోట్ల ఉంటే హాన్ తన్ని మర్చిపోతాడేమో అని భయంగా ఉందని ఆమె అంటుంది. కాలంతో పాటు హాన్ ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందేమో అని కూడా ఆమె భయం వ్యక్తం చేస్తుంది. హాన్ ఆమె మాటలను శ్రద్ధగా విని అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెబుతాడు. ఈ రిలేషన్ నిలవడానికి ఇద్దరూ తమ వంతు ప్రయత్నం చేద్దామని చెబుతాడు. ఆ క్షణమే ఇద్దరూ ఇంకా దగ్గరవుతారు, మరియు వాళ్ళ ఫస్ట్ కిస్ జరుగుతుంది. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఇద్దరూ తమ ఊరికి చేరుకుంటారు. ఒకరి నుండి ఒకరు విడిపోయే సమయం వచ్చినప్పుడు హాన్తో ఇంకా కొంచెం సమయం గడపాలని ఉందని యునా అంటుంది. అప్పుడు ఆమె హాన్ని రహస్యంగా తన ఇంటికి తీసుకెళ్తుంది. వాళ్ళ నాన్నకు తెలియకుండా హాన్ని తన రూమ్కి తీసుకెళ్తుంది. ఇద్దరూ కొంచెం సమయం ఒంటరిగా గడపడానికి. సరిగ్గా ఒక మ్యారీడ్ కపుల్ లాగా. ఈ ఎపిసోడ్లోని ఈ సీన్ చాలా బాగుంది, దీన్ని మాటల్లో చెప్పలేం. ఆ తర్వాత మెల్లగా ఇది వాళ్ళకి అలవాటుగా మారుతుంది. ప్రతిరోజు రాత్రి హాన్ రహస్యంగా యునా రూమ్కి వచ్చి ఆమెను కలుస్తుంటాడు, మరియు ఇద్దరూ కలిసి సమయం గడుపుతారు. కొద్ది కాలానికి క్రిస్మస్ పండుగ వస్తుంది. యునా తన రూమ్ను చాలా ప్రేమగా, అందంగా డెకరేట్ చేస్తుంది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి చాలా సమయం గడుపుతారు, మరియు యునా రహస్యంగా వాళ్ళ నాన్న వైన్ దొంగిలిస్తుంది. ఇద్దరూ మొదటిసారి కలిసి డ్రింక్ చేస్తారు. ఆ తర్వాత ఆ అందమైన స్నోఫాల్ రాత్రిలో ఇంటి నుండి బయటకు వస్తారు. చల్లని గాలి, పడుతున్న మంచు మరియు ప్రశాంతమైన రాత్రి. ఆ క్షణాన్ని ఇద్దరూ మనస్ఫూర్తిగా బతుకుతారు. ఈ క్షణం వాళ్ళ జీవితంలోని అద్భుతమైన క్షణాల్లో ఒకటిగా మారుతుంది. దీన్ని వాళ్ళు తమ జ్ఞాపకాలలో ఎప్పుడూ భద్రంగా దాచుకుంటారు. మరుసటి రోజు ఉదయం హాన్ టీచర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కు ఒక శుభవార్త చెబుతారు. హాన్ ఏ యూనివర్సిటీలో అయితే చదవాలని కల కన్నాడో అందులోనే అతనికి సీటు వచ్చిందని ఆయన చెబుతారు. మరోవైపు హాన్ యునాతో చెబుతాడు, తను రేపు సియోల్కి షిఫ్ట్ అయిపోతున్నాని.
తన ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఒక స్టడీ సెంటర్ ఉందని, అక్కడ హాన్కి ఉద్యోగం ఇప్పించారని చెబుతాడు. తద్వారా హాన్ అక్కడ ఉండి పని చేసుకుంటూ తన చదువును కొనసాగించవచ్చు. హాన్ మాట వినగానే యునా ముఖం ఒక్కసారిగా ఉదాసంగా మారిపోతుంది. గత కొన్ని రోజులుగా తన కాలేజీ హాన్ కాలేజీ దూరంగా ఉండకూడదని తాను ప్రార్థన చేస్తున్నానని ఆమె చెబుతుంది. ఎందుకంటే ఇద్దరూ దూరమైతే కలుసుకోవడం చాలా కష్టమవుతుంది. మరుసటి రోజు హాన్ తాతయ్య అతన్ని స్టేషన్ వరకు దింపడానికి వస్తారు. వెళ్లేటప్పుడు ఆయన హాన్కి కొన్ని డబ్బు ఇస్తూ అంటారు, క్షమించు నాయనా, నీ జీవితాన్ని సులభతరం చేసేంత డబ్బు మా దగ్గర లేదు. ఆ డబ్బుతో ఒక కొత్త సూట్ కొనుక్కోమని ఆయన చెబుతారు. హాన్ స్టేషన్ లోపలికి వెళ్లగానే యునా ముందే అక్కడ నిలబడి ఉండటం చూస్తాడు. తను వెళ్లిపోతుంటే చూడలేనని, అందుకే తను కూడా తనతో పాటు సిటీ వరకు వస్తానని యునా చెబుతుంది. ఆమె ముందే తన టికెట్ తీసేసుకుంది. అది విని హాన్ కోపడతాడు. అయినా యునా తనతో వస్తుంది. ప్రయాణంలో హాన్ ఆమెతో అంటాడు, తను ఇంత దూరం దింపడానికి రావాల్సిన అవసరం లేదని, కానీ ఇప్పుడు తను వచ్చింది కాబట్టి ఆమెను ఒంటరిగా ఇంటికి ఎలా పంపగలనని అడుగుతాడు. అందుకే యునా వచ్చే స్టాప్లో దిగిపోయి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని తను కోరుకుంటాడు. కానీ యునా అందుకు నేరుగా నిరాకరిస్తుంది. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఇద్దరూ సియోల్ చేరుకుంటారు. అదే సమయంలో యునా ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆమె చెక్ చేయగా తనకు ఒక కాలేజీలో సీటు వచ్చింది తెలుస్తుంది. ఆ వార్త చూసి ఇద్దరూ చాలా సంతోషిస్తారు. తన కాలేజీ హాన్ యూనివర్సిటీకి దూరంగా ఉందని యునా బాధపడుతుంది కూడా. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని తమ దారిలో వెళ్ళిపోతారు. హాన్ తన పేరెంట్స్ సమాధి దగ్గరకు వెళ్తాడు. అక్కడ నిలబడి తను ఏ యూనివర్సిటీలో చదవాలని అనుకున్నాడో అందులో సీటు వచ్చిందని వాళ్ళకి చెబుతాడు. ఈరోజు వాళ్ళు తనతో ఉంటే తన కొడుకును చూసి చాలా గర్వపడేవారని భారమైన గొంతుతో అంటాడు. ఇది చెబుతూ హాన్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మరియు తనని తాను సంభాళించుకోలేకపోతాడు. ఇక్కడి నుండి కథ కొంత ముందుకు సాగుతుంది. ఇప్పుడు యునా కూడా తన కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టింది. అక్కడ ఆమెకు మీరా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మెల్లగా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇలా హాన్ మరియు యునా ఇద్దరూ తమ చదువుల్లో చాలా బిజీ అయిపోతారు. కానీ వాళ్ళకి కొంచెం సమయం దొరికినా టెక్స్ట్ మరియు కాల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు యునాకు హాన్ చాలా గుర్తుకు వస్తాడు. అందుకే ఆమె ఏమీ ఆలోచించకుండా సియోల్కి వెళ్లి అతన్ని కలవాలని డిసైడ్ అవుతుంది. కానీ తను సియోల్లో ఉన్నానని హాన్కి నేరుగా చెప్పదు. కేవలం మెసేజ్ చేసి తన క్లాస్ ఎప్పుడు అయిపోతుందని అడుగుతుంది. చాలా సేపటి వరకు హాన్ నుండి ఎలాంటి రిప్లై రాదు. అందుకే యునా తిరిగి తన ఊరికి వచ్చేస్తుంది. ఆమె చాలా ఉదాసంగా కనిపిస్తుంది. కానీ కాసేపటి తర్వాత హాన్ రిప్లై రాగానే ఆమె ముఖం మళ్లీ వెలిగిపోతుంది. హాన్ తన కొన్ని ఫోటోలను ఆమెకి పంపిస్తాడు. ఆ ఫోటోలను చూడగానే యునా రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. కొంతకాలం తర్వాత ఇద్దరూ కలుస్తారు కూడా. ఆ రోజు ఇద్దరూ కలిసి చాలా సమయం గడుపుతారు మరియు ఆ క్షణాన్ని మనస్ఫూర్తిగా బతుకుతారు. దీని తర్వాత కథ మనకి ఒక నెల తర్వాత సమయాన్ని చూపిస్తుంది. ఇప్పుడు యునా తన కాలేజీలో చదువుతోంది. కానీ ఆమె అలవాటు మాత్రం ఇంకా మారలేదు. సమయానికి కాలేజీ ఎగ్గొట్టి తన ఊరిలో మస్తుగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి చదువు అంటే పెద్దగా ఇష్టం లేదు కదా. ఈ క్రమంలో ఒకరోజు ఆమెకు తెలుస్తుంది, వాళ్ళ నాన్న తన గర్ల్ ఫ్రెండ్ జోంగ్తో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని. ఆ వార్త విని యునాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న గర్ల్ ఫ్రెండ్ జోంగ్ ఆయనను మోసం చేస్తోందని ఆమెకు తెలుసు. కానీ రిసార్ట్లో పనిచేసే సోంగ్ చైన్ అనే అబ్బాయి ఆమెకి నచ్చజెప్పి శాంతించమని చెబుతాడు. అతని మాట విని యునా మనసు మీద రాయి వేసుకుని తన తండ్రికి, ఆయన గర్ల్ ఫ్రెండ్కు కంగ్రాట్స్ చెబుతుంది. అదే రాత్రి హాన్ తన కాలేజీలో ట్యూటరింగ్ చేస్తున్నాడు. అప్పుడే అతని ఫోన్కి యునా మెసేజ్ వస్తుంది. తన క్లాస్ ఎప్పుడు అయిపోతుందని యునా అడుగుతుంది. ఆ మెసేజ్ చూడగానే హాన్కి వెంటనే అర్థమైపోతుంది, యునా ఖచ్చితంగా తనని కలవడానికి ఇక్కడికి వచ్చిందని. అందుకే తను ఏమాత్రం ఆలోచించకుండా తన క్లాస్ మధ్యలోనే వదిలేసి ఆమెను కలవడానికి వెళ్తాడు. మరోవైపు యునా స్టేషన్లో నిలబడి హాన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కథలో కొంతకాలం తర్వాత యునా సియోల్లోని ఒక పెద్ద హోటల్లో పార్ట్ టైం జాబ్ కోసం అప్లై చేస్తుంది. నిజానికి చానే ఆమెను ఈ ఉద్యోగం కోసం రికమెండ్ చేస్తాడు. తను చేయాల్సిన పనిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత యునా నేరుగా హన్ని కలవడానికి వస్తుంది. తను ఆ హోటల్లో పార్ట్ టైం జాబ్ మొదలుపెట్టానని, అక్కడ ఉండటానికి గది మరియు భోజనం హోటల్ వాళ్లే చూసుకుంటారని అతనికి చెబుతుంది. వచ్చే సమ్మర్ వెకేషన్లో అదే హోటల్లో ఇంటర్న్షిప్ కోసం అప్లై చేయమని చాన్ సజెస్ట్ చేశాడని కూడా యునా చెబుతుంది. దీన్ని బట్టి యునా ఈ ఫీల్డ్లో బాగా కష్టపడితే ఆమె భవిష్యత్తు ఇదే ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే అవకాశం ఉందని క్లియర్గా అర్థమవుతోంది. హన్ ఆమె మాటలన్నీ శ్రద్ధగా విన్న తర్వాత ఈ పని బహుశా యునా కోసమే పుట్టినట్టుందని అంటాడు. ఆమెకు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు, అందరితో చక్కగా మాట్లాడటం తెలుసు, అలాగే ఆమె డ్రాయింగ్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయని చెబుతూ ఆమెలో ధైర్యం నింపుతాడు. యునా ఈ రంగంలో చాలా అద్భుతంగా రాణిస్తుందని హన్ పూర్తి నమ్మకంతో చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు కలిసి సమయం గడుపుతారు, ముచ్చట్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత హన్ యునాను బస్సు స్టాప్ దగ్గర దించడానికి వస్తాడు. యునా వెళ్లే ముందు వారు మళ్లీ సాటర్డే కలుద్దామని డిసైడ్ చేసుకుంటారు. కానీ యునా అంత దూరం నుండి తనను కలవడానికి రావడం, మళ్లీ ఒంటరిగా ఇంటికి వెళ్లడం హన్కి ఏమాత్రం నచ్చదు. ఆ విషయం తన బాధగా చెబుతాడు. అందుకే ఈసారి సాటర్డే తనే స్వయంగా ఆమెను కలవడానికి వస్తానని డిసైడ్ అవుతాడు. రోజులు గడుస్తాయి. వారిద్దరూ మళ్లీ కలిసే రోజు రానే వస్తుంది. ఇద్దరూ యునా ఇంటి బయట కలుస్తారు. అక్కడి నుండి యునా అతన్ని తన రూమ్కి తీసుకువెళ్తుంది.
కానీ సరిగ్గా అప్పుడే సాంగ్ చాన్ వారిద్దరూ కలిసి లోపలికి వెళ్లడం చూసేస్తాడు. అయితే అతను వెంటనే ఆ విషయం ఎవరికీ చెప్పడు. కాసేపటి తర్వాత యూనా రూమ్కి భోజనం తీసుకువెళ్లమని చాన్కి చెబుతారు. కానీ చాన్ కొంచెం తడబడుతూ ఈ సమయంలో అక్కడికి వెళ్లడం కరెక్ట్ కాదేమో అని అంటాడు. ఆ తర్వాత సాంగ్ తనే స్వయంగా యూనాకి డిన్నర్ ఇవ్వడానికి ఆమె రూమ్ వైపు వెళ్తుంది. ఆమె లోపలికి వెళ్ళగానే అక్కడ యూనా మరియు హన్ కలిసి ఉండటం చూస్తుంది. ఈ రకంగా వారి రిలేషన్షిప్ సాంగ్ ముందు ఎక్స్పోజ్ అయిపోతుంది. ఇద్దరూ ఒక్కసారిగా భయపడిపోయి మోకాళ్ల మీద కూర్చుని క్షమాపణలు అడగడం మొదలు పెడతారు. కానీ సాంగ్ వారిని శాంతింపజేస్తూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతుంది. ఈ విషయం గురించి తను ఎవరికీ చెప్పనని వారికి ప్రామిస్ చేస్తుంది. వెళ్తూ వెళ్తూ మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి అని దీవిస్తుంది. కాసేపటి తర్వాత ఇద్దరు ఇంటి నుండి బయటకు వస్తారు. యూనా ముఖంలో తన ఫ్యామిలీ సిచ్యువేషన్ తాలూకు భారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె లోపల చాలా బాధపడుతుంటుంది. సాంగ్ తను ఒక తల్లిలా ట్రీట్ చేయడం ఆమెకు అస్సలు నచ్చదు. ఇదంతా చూసిన హన్ ఎక్కువ మాటలు చెప్పకుండా ఆమె దగ్గరకు వచ్చి ఆమెను కౌగిలించుకుని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో హన్ ఇచ్చే సపోర్టే యూనాకి సర్వస్వం. మరుసటి రోజు హన్కి తన సీనియర్ ఒకరు తన రీసెర్చ్ ల్యాబ్లో మెంబర్ అవ్వమని ఆఫర్ ఇస్తారు. హన్ చాలా తెలివైన స్టూడెంట్ అని ఆ సీనియర్కి అతని మీద పూర్తి నమ్మకం ఉంటుంది. కానీ హన్ తన ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఎటువంటి నిర్ణయం తీసుకో. అతనికి తన గ్రాడ్యుయేషన్ త్వరగా పూర్తి చేసి ఒక మంచి ఉద్యోగం సంపాదించడం చాలా ముఖ్యం. అందుకే ఆ ఆఫర్ని నేరుగా రిజెక్ట్ చేయకుండా ఆలోచించుకోవడానికి కొంచెం సమయం అడుగుతాడు. ఈలోపు హన్ ఫోన్కి యూనా మెసేజ్ వస్తుంది. సాటర్డే కలవమని ఆమె కోరుతుంది. కానీ సమస్య ఏంటంటే ఆ రోజు హన్కి ట్యూటరింగ్ సెషన్స్ అప్పటికే షెడ్యూల్ అయి ఉన్నాయి. అయినా సరే యూనా కోసం ఆలోచించకుండా తన సెషన్స్ని సాటర్డే నుండి సండేకి షిఫ్ట్ చేస్తాడు. మరోవైపు యూనాకి చాన్ నుండి కాల్ వస్తుంది. వీఐపీ హాల్ మేనేజర్ మిస్ యూనన్ని కలవమని చాన్ చెబుతాడు. ఎందుకంటే వీఐపీ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ టైం స్టాఫ్ అవసరం ఉంది. చాన్ మాట విని యూనా వెంటనే మిస్ యూనన్ని కలవడానికి వస్తుంది. ఆమెను చూడగానే మిస్ యూనన్ చాలా ఇంప్రెస్ అవుతుంది. వెంటనే ఈ సాటర్డే నుండే పనిలోకి చేరమని చెబుతుంది. కంగారులో యూనా కూడా ఏమీ ఆలోచించకుండా ఓకే అనేస్తుంది. కానీ అక్కడి నుండి బయటకు వచ్చాక ఆమెకు అకస్మాత్తుగా గుర్తొస్తుంది. తను సాటర్డే హన్ని కలవాలని డిసైడ్ అయ్యింది కదా అని. ఇంకోవైపు హన్ తన చదువుతో పాటు చాలా ట్యూటరింగ్ క్లాసెస్ కూడా హ్యాండిల్ చేస్తుంటాడు. యూనాను కలవడం కోసం అతను సాటర్డే సెషన్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తాడు. కానీ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుండటంతో స్టూడెంట్స్ పేరెంట్స్ హన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అస్సలు సంతోషంగా ఉండరు. ఆ కారణం చేత హన్ వారి మాటలు కూడా పడాల్సి వస్తుంది. ఇక రాత్రికి హన్ తన పనులన్నీ పూర్తి చేసుకుని తన ఫ్రెండ్ తెహో స్టడీ సెంటర్కి చేరుకుంటాడు. అక్కడ అతను రెస్ట్ తీసుకుంటున్న సమయంలో సోల్ అనే అమ్మాయి ఒక కంప్లైంట్ తీసుకుని తెహో దగ్గరకు వస్తుంది. తను రిజర్వ్ చేసుకున్న సీట్లో ఎవరో కూర్చున్నారని ఆమె చెబుతుంది. ఈ చిన్న విషయాన్ని బట్టే సోల్ కేవలం మంచి స్టూడెంట్ మాత్రమే కాదు, రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని అర్థమవుతుంది. సరిగ్గా ఇక్కడే మనకు సోల్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కథలో ముందు ఆమె పాత్ర చాలా ఇంపార్టెంట్ అని క్లియర్గా తెలుస్తోంది. ఫ్యూచర్లో హన్ మరియు సోల్ మధ్య ఏదైనా కొత్త కనెక్షన్ ఏర్పడుతుందేమో కాలమే నిర్ణయించాలి. మరుసటి రోజు సాయంత్రం హన్ ఒక స్టూడెంట్ ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఆ స్టూడెంట్ తల్లి ఈ సాటర్డే తన కొడుకుకి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోమని అడుగుతుంది. కానీ హన్ నిరాకరిస్తాడు. ఎందుకంటే అతను అప్పటికే యూనాతో ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడే అకస్మాత్తుగా హన్ ఫోన్కి యూనా మెసేజ్ వస్తుంది. తను కొత్త జాబ్ విషయంలో ఒక ఇంపార్టెంట్ టీమ్ డిన్నర్కి వెళ్లాలని, అది తనకు చాలా ముఖ్యమని ఆమె చెబుతుంది. అది తెలుసుకున్న హన్ ఆ స్టూడెంట్ తల్లికి ఎక్స్ట్రా క్లాస్ కోసం ఓకే చెబుతాడు. ఇక దారిలో వెళ్తుండగా హన్కి తన తమ్ముడి నుండి కాల్ వస్తుంది. ఈ మధ్య వాళ్ళ నానమ్మకి మోకాలి నొప్పి చాలా పెరిగిందని అతను చెబుతాడు. ఆమెకు సర్జరీ తప్పదని డాక్టర్లు క్లియర్గా చెప్పేస్తారు. కానీ నానమ్మ దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడదు. ఆ డబ్బు తన కోసం కాకుండా మన వల్ల భవిష్యత్తు కోసం దాచాలని ఆమె తాపత్రయమని హన్ అర్థం చేసుకుంటాడు. ఇది తెలిసి హన్కి చాలా బాధ కలుగుతుంది. తను చదువు పూర్తి కాగానే వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించి ఫ్యామిలీ బాధ్యత తీసుకోవాలని అతను గట్టిగా నిర్ణయించుకుంటాడు. రాబోయే కొన్ని వారాలు హన్ తన చదువు మరియు ట్యూటరింగ్ సెషన్స్ మధ్య గడిచిపోతాయి. మరోవైపు యూనా కూడా తన హోటల్ జాబ్లో మెల్లగా ఇంప్రూవ్ అవుతుంటుంది. ఆమె ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ తన స్కిల్స్ని పెంచుకుంటుంది. కొన్ని వారాల తర్వాత హన్ తన ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తాడు. ఎగ్జామ్స్ అవ్వగానే ముందుగా అతను యూనాకి మెసేజ్ చేసి తాను హోటల్కి వస్తున్నానని చెబుతాడు. పని సమయంలో, అది యూనిఫామ్లో ఉన్నప్పుడు బయట వ్యక్తులతో పబ్లిక్ ఏరియాలో మాట్లాడటం హోటల్ రూల్స్కి విరుద్ధమని యూనా చెబుతుంది. కానీ కాసేపు ఆలోచించి ఆమె ఒప్పుకుంటుంది. తన 30 నిమిషాల లంచ్ బ్రేక్లో అతన్ని కలవడానికి వస్తానని చెబుతుంది. కాసేపటి తర్వాత హన్ హోటల్ బయట ఆమె కోసం వెయిట్ చేస్తుంటాడు. లోపల నుండి బయటకు రావడం యూనాకి అంత ఈజీ కాదు. కానీ ఎన్నో కష్టాల తర్వాత ఆమె టైం చూసుకుని హన్ని కలవడానికి వస్తుంది. పరిస్థితి బట్టి వారిద్దరూ నేరుగా మాట్లాడుకోకుండా టెక్స్ట్ మెసేజెస్ ద్వారానే మాట్లాడుకుంటారు. ఈ వింటర్ వెకేషన్లో ఇద్దరూ వాళ్ళ ఊర్లో కలుద్దామని, అప్పుడు ఎక్కువ సమయం గడపవచ్చని హన్ చెబుతాడు. అప్పుడే అక్కడికి చాన్ వస్తాడు. అతన్ని చూడగానే హన్ తనకి యూనా ఎవరో తెలియనట్టుగా యాక్ట్ చేస్తాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తిలా దారి అడిగి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక యూనాకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల తర్వాత కలిసే అవకాశం వచ్చినా
సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయానని బాధపడుతుంది. అప్పుడే ఎవరినీ పట్టించుకోకుండా ఆమె హన్ వెనుక పరిగెత్తుకుంటూ వెళ్లి తనను క్షమించమని అరుస్తూ అడుగుతుంది. కొంతకాలం తర్వాత వింటర్ వెకేషన్ మొదలవుతుంది. హన్ తన ఊరికి బయలుదేరుతాడు. దారిలో అతనికి వాళ్ళ నానమ్మ కనిపిస్తుంది. ఆమె ఏదో బరువైన సామాన్లు మోస్తూ వెళ్ళడం అతను చూస్తాడు. అది చూడగానే హన్ వెంటనే బస్సు దిగి ఆమె దగ్గరకు వెళ్ళబోతాడు. కానీ అప్పుడే ఒక వ్యాన్ వచ్చి ఆగుతుంది. దాన్ని వాళ్ళ తాతయ్య డ్రైవ్ చేస్తుంటారు. ఈ వయసులో కూడా వాళ్ళ తాతయ్య, నానమ్మ ఇంత కష్టపడటం చూసి హన్ మనసు విలవిలలాడుతుంది. అతని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మరోవైపు యూనా కూడా తన జీవితంలో ఒక కొత్త ఫేజ్ కోసం సిద్ధమవుతోంది. ఆమె ఊరి నుండి సియోల్కి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఆమె వెళ్లడం వాళ్ళ నాన్నకి అస్సలు ఇష్టం ఉండదు. నా గురించి చింతించకుండా నీ లైఫ్ మీద ఫోకస్ చేయమని ఆయన చెబుతూ ఉన్నా ఈరోజు తను వెళ్తుంటే ఆయన మనసు భరించలేకపోతుంది. చాలా ఎమోషనల్ అవుతారు. వెళ్లే ముందు సాంగ్ నుండి యూనా ఒక ప్రామిస్ తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రిని ఒంటరిని చేయవద్దని కోరుతుంది. ఈ ఎమోషనల్ గుడ్ బై తర్వాత యూనా సియోల్ చేరుకుంటుంది. అక్కడ చాన్ ఆమెను రిసీవ్ చేసుకుని ఒక డార్మిటరీకి తీసుకొస్తాడు. ఈ ఫీల్డ్లో కెరియర్ నిర్మించుకోవాలంటే ఇప్పటి నుండి నీ మీద నువ్వు చాలా కష్టపడాలని చాన్ ఆమెకు వివరిస్తాడు. నీ కెరియర్ మొత్తం నీ కష్టం మీద ఆధారపడి ఉంటుందని చెబుతాడు. ఊర్లో హన్ యూనాకి మెసేజ్ చేస్తాడు. ఎప్పుడు కలుద్దామని అడుగుతాడు. కానీ ఆమె నుండి ఎటువంటి రిప్లై రాదు. ఇంటికి చేరుకున్న హన్ ఇంటి రిపేర్ పనుల్లో వాళ్ళ తాతయ్యకి సహాయం చేస్తాడు. ఆ రోజంతా ఆ పనుల్లోనే గడిచిపోతుంది. మధ్య మధ్యలో అతను ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. కానీ యూనా ఇంకా టెక్స్ట్ చూడదు. సాయంత్రం హన్ తన పనులు ముగించుకున్నాక ప్రశాంతంగా ఆమెకు కాల్ చేస్తాడు. తను ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని అడుగుతాడు. తను సియోల్ షిఫ్ట్ అయిపోయానని యూనా చెబుతుంది. అది విని హన్ షాక్ అవుతాడు. ఎందుకంటే యూనా ఆ విషయం తనకు చెప్పలేదు. నేను నిన్ను కలవడానికి రావాలా అని హన్ అడుగుతాడు. ఈరోజు వద్దు అని యూనంటుంది. రేపు రావాలా అని అడుగుతాడు. అప్పుడు యూనా, ప్రస్తుతం నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ అని చెబుతుంది. తను తన భవిష్యత్తు కోసం కష్టపడాలని, అందుకే ఇప్పుడు ఒకరినొకరు కలిసి టైం వేస్ట్ చేసుకోకూడదని అంటుంది. నువ్వు కూడా నీ గోల్స్ మీద ఫోకస్ చేయమని చెబుతుంది. యూనా నోటి నుండి ఈ మాటలు విన్నాక హన్ పూర్తిగా నిశ్శబ్దమైపోతాడు. యూనా ఏం చెప్పాలనుకుంటుందో అతనికి అర్థమవుతుంది. కాసేపు మౌనంగా ఉండి, నేను కొంచెం తెలివి తక్కువ వాడిని అయితే బాగుండేది, నీ మాటలు నాకు అర్థం కాకుండా ఉంటే బాగుండేది అని అంటాడు. కానీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు స్పష్టంగా అర్థమవుతోంది అని బాధగా చెబుతాడు. హన్ ఆమె నిర్ణయాన్ని ప్రశ్నించడు, బలవంతం చేయడు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ సాయంత్రం హన్కి తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన సాయంత్రం. ఇద్దరు పూర్తిగా విరిగిపోతారు. కళ్ల నుండి నీళ్లు ఆగవు. ఒకప్పుడు హన్ బిహేవియర్ మారిపోతుందేమో అని యూనా భయపడింది. కానీ హన్ తన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. కానీ ఈరోజు యూనానే మారిపోయింది. ఇది హన్ కష్టాల్లో ఉన్న జీవితానికి మరో పెద్ద దెబ్బలా మారుతుంది. ఆ సాయంత్రం అతను చెరువు గట్టు మీద గంటల తరబడి కూర్చుని తనను తాను ఓదార్చుకుంటాడు. మరోవైపు యూనాకి హన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఒకప్పుడు హన్ ఆమెలో ధైర్యం నింపుతూ తన స్కిల్స్ బాగున్నాయని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఈ పనే నీకోసం పుట్టినట్టు ఉందని హన్ అన్న మాటలు తలుచుకుని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇక హన్ మిలిటరీ సర్వీస్కి వెళ్లాల్సిన సమయం వస్తుంది. తన ఫ్యామిలీకి వీడ్కోలు చెప్పి అతను బయలుదేరుతాడు. ఇక్కడి నుండి కథ 10 ఏళ్లు ముందుకు వెళుతుంది. హన్ ఇప్పుడు సియోల్లో ట్రైన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత ఇప్పుడు అతని లైఫ్ సెటిల్ అయ్యింది. కానీ ఈ 10 ఏళ్లలో ఆ రోజు తర్వాత అతను యూనాను మళ్లీ చూడలేదు. ప్రతిరోజులాగే హన్ ట్రైన్ని టోంగ్జక్ స్టేషన్లో ఆపి తన ఇంటికి వస్తాడు. ఒకప్పుడు హన్ మరియు యూనా కలిసి హన్ రివర్ని చూసిన స్టేషన్ ఇది. ఇంటికి రాగానే తెహో హన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. హన్ తన ఇంటిని ఒక వుడ్ వర్కింగ్ స్టూడియోలా మార్చుకున్నాడు. అది అతనికి ఒక హాబీ. పని నుండి వచ్చాక అతను తరచుగా అవే పనులు చేస్తుంటాడు. కాసేపటి తర్వాత సాంగ్ అతనికి కాల్ చేసి, ఇప్పుడు లైఫ్ బాగుంది కదా, నువ్వు పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చింది అని అంటాడు. త్వరగా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెబుతాడు. హన్ తమ్ముడు సాంగ్ ఊర్లోనే ఉంటూ పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తుంటాడు. అంటే ఇద్దరు అన్నదమ్ములు లైఫ్లో సెటిల్ అయ్యారు. పనిలో ఉండగా హన్ ఎప్పటిలాగే తన అకౌంట్ ప్లేలిస్ట్లో పాటలు వింటుంటాడు. అప్పుడే అతనికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏళ్ల క్రితం అతను తన అకౌంట్ని యూనాతో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు యూనా అతని ప్లేస్లోని పాటలు వింటోంది. అది చూడగానే హన్ గతం అంతా కళ్ల ముందు కదలాడుతుంది. ఇక్కడ నుండి మనకు యూనాను చూపిస్తారు. ఆమె ముఖం పూర్తిగా నిస్తేజంగా విచారంగా ఉంటుంది. ఆమె లైఫ్ సెటిల్ అయింది, కానీ ముఖంలో ఆ పాత సంతోషం లేదు. యూనా తండ్రి చనిపోయారని మనకు తెలుస్తుంది. ఆయన వెళ్ళాక ఆమె చాలా ఒంటరిదైపోయింది. హన్కి ఫోన్లో అప్పుడప్పుడు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. యూనా అతని ప్లేలిస్ట్ వింటున్నట్టుగా. తండ్రి చనిపోయాక వాళ్ళ గెస్ట్ హౌస్ మూతపడుతుంది. నాన్న జ్ఞాపకాలతో ఆ గెస్ట్ హౌస్ని నడపడం యూనాకి ఇష్టం ఉండదు. ఆ ఇంటి నిశ్శబ్దం ఆమెను బాధిస్తుంది. అందుకే ఆమె హోమ్ స్టే మేనేజర్గా సియోల్ షిఫ్ట్ అవుతుంది. ఆమె చుట్టుపక్కల టూరిస్ట్ అట్రాక్షన్స్ని నోట్ చేసుకుంటూ ఉంటుంది. తన హోమ్ స్టేకి మంచి మెను తయారు చేయడం కోసం. ఒకరోజు ఆమె తన ఫ్రెండ్ సాంగ్తో కలిసి ఇంటికి వెళ్తుంది. అక్కడ తన తండ్రికి సంబంధించిన కొన్ని ఫోటోలున్న ప్యాకేజీని తీసుకోవడం కోసం. అక్కడి నుండి బయలుదేరి ఆమె నేరుగా ట్రైన్లో టోంగ్జక్ స్టేషన్కి వెళ్తుంది. ఒకప్పుడు తను హన్ కలిసి ఎక్కడైతే హన్ రివర్ని చూసేవారో సరిగ్గా అక్కడే నిలబడుతుంది. అప్పుడే ప్లాట్ఫామ్ మీద అనౌన్సర్ వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ఆమెకు చాలా పరిచయమైనట్టు అనిపిస్తుంది. అది హన్ గొంతు అని ఆమె వెంటనే గుర్తుపడుతుంది.
ఆ విషయం తెలియగానే ఆమె హన్ వైపు వెళ్లడం మొదలుపెడుతుంది. హన్ కూడా కెమెరా ద్వారా యూనా రావడం చూస్తాడు. ఇన్నేళ్ల తర్వాత ఆమెను చూడటంతో అతను ఉద్వేగానికి లోనవుతాడు. కానీ డ్యూటీలో భాగంగా ట్రైన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి వస్తుంది. షిఫ్ట్ అయిపోగానే అతను వెంటనే మళ్లీ డోంగ్ జగ్ స్టేషన్కి వస్తాడు. చాన్ యూనాను వెతుక్కుంటూ ఆమె దగ్గరకు వచ్చి గెస్ట్ హౌస్ మీద దృష్టి పెట్టమని చెబుతాడు. కానీ యూనాకి గెస్ట్ హౌస్ నడపడం ఇష్టం లేదు. గతం తాలూకు బాధతో నువ్విలా బ్రతకలేవు, లైఫ్లో ముందుకు సాగాలి అని చాన్ ఆమెకు నచ్చజెబుతాడు. ఆ సమయంలో హన్ వారిద్దరూ వాదించుకోవడం చూస్తాడు. అసలు విషయం అతనికి తెలియకపోయినా వారిద్దరూ కలిసి ఉండటం చూసి అతనికి బాధ కలుగుతుంది. యూనా చాన్ నుండి తప్పించుకుని వెళ్తుంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు హన్ కళ్ళలో కళ్ళు పడతాయి. ఇన్నేళ్ల తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. కానీ చాన్ నుండి వెళ్లిపోవాలనే ఆతృతలో ఆమె అక్కడ ఆగలేకపోతుంది. కొంచెం దూరం వెళ్ళాక ఆమెకు రియలైజ్ అయ్యి మళ్లీ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ అప్పటికే హన్ వెళ్ళిపోతాడు. హన్ తన క్యాబిన్లో దిగాలుగా కూర్చుంటాడు. యూనాను చూడగానే తన గతం అంతా గుర్తొస్తుంది. ఆమె ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవాలని అనుకుంటాడు. అందుకే ఇంటికి వెళ్లి తన తమ్ముడు సాంగ్కి కాల్ చేస్తాడు. యూనా గురించి తనకు పెద్దగా తెలియదని, కేవలం వాళ్ళ గెస్ట్ హౌస్ని కూల్చేశారని మాత్రమే తెలుసని సాంగ్ చెబుతాడు. మరుసటి రోజు హన్ స్వయంగా తన ఊరికి వెళ్తాడు, యూనా లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడం కోసం. ఇక్కడ ఒక పెద్ద విషయం మనకు తెలుస్తుంది. హన్ ఇంతకు ముందు ఒక పెద్ద కంపెనీలో మంచి శాలరీతో జాబ్ చేసేవాడు. కానీ ఏదో కారణం చేత అతను ఆ జాబ్ వదిలేసి ఇప్పుడు ట్రైన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. రాత్రిపూట నడుస్తుంటే అతనికి ఒక స్టోర్ దగ్గర వెజిటేబుల్ డ్రాయింగ్స్ కనిపిస్తాయి. అవి యూనా గీసినవే అని అతనికి అర్థమవుతుంది. ఆ స్టోర్ ఓనర్ని అడగ్గా యూనా ప్రతి క్రిస్మస్కి తనకు లెటర్స్ రాస్తుందని ఆమె చెబుతుంది. నెక్స్ట్ టైం యూనా కాంటాక్ట్ చేసినప్పుడు నా నెంబర్ ఆమెకు ఇవ్వమని హన్ వాళ్ళ అమ్మమ్మకి చెబుతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు హన్కి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఒక అమ్మాయి తన ఫోటోకి ఫ్రేమ్ చేయించుకోవాలని కోరుతుంది. హన్ ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె సోల్ అని మనకు తెలుస్తుంది. ఏళ్ల క్రితం తెహో స్టడీ సెంటర్లో మనం చూసిన అదే అమ్మాయి. సోల్కి హన్ గురించి అంతా గుర్తుంది, కానీ హన్కి ఆమె అస్సలు గుర్తులేదు. సోల్ తన ఫోటోకి ఒక పెద్ద ఫ్రేమ్ చేయించుకోవాలని అంటుంది, కానీ అది కేవలం ఒక సాకు మాత్రమే. సోల్కి హన్ని కలవాలని ఉంది. మాటల మధ్యలో అతని లైఫ్ గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. ఫ్రేమ్ డీటెయిల్స్ పంపడం కోసం అతని నెంబర్ కూడా తీసుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ తిరిగి వెళ్తుంటారు. సోల్ తనతో ఒక పెద్ద ఫ్రేమ్ని కూడా తీసుకువస్తుంది. దాన్ని మోయలేక ఆమె చాలా ఇబ్బంది పడుతుంటుంది. హన్ సహాయం చేయాలా అని అడిగినా ఆమె వద్దు అంటుంది. ఇక్కడ నుండి సీన్ 3 ఏళ్ల క్రితానికి వెళుతుంది. హన్ అప్పట్లో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుండేవాడు. ఒకరోజు అతనికి ఒక పెద్ద ఆఫర్ వస్తుంది, ఇండియన్ బ్రాండ్ నుండి. అతని బాస్ ఇది మంచి అవకాశం అని వదులుకోవద్దని చెబుతారు. కానీ అప్పుడే అతనికి తన తాతయ్య, నానమ్మల ఆరోగ్యం బాలేదని తెలుస్తుంది. వారు వయసు పైబడి ఇబ్బంది పడుతున్నారు. వారికి సమయం కేటాయించాలని హన్ అనుకుంటాడు. అదే రోజు అతను స్టేషన్లో వెళ్తుంటే ఒక ఫీమేల్ ట్రైన్ ఆపరేటర్ని చూస్తాడు. ఆమెను చూడగానే తన తల్లి గుర్తొస్తుంది. ఈ పనిలోనే తనకు ప్రశాంతత దొరుకుతుందని అతనికి అనిపిస్తుంది. అందుకే ఆ కంపెనీ జాబ్ వదిలేసి ట్రైన్ ఆపరేటర్గా జాయిన్ అవుతాడు. ప్రెజెంట్లో యూనా తనలో తాను అనుకుంటుంది, బ్రేకప్ తర్వాత నీకు కాల్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాను. సమ్మర్లో మాట్లాడదాం అనుకున్నాను, కానీ సమ్మర్ వెళ్ళి వింటర్ వచ్చింది. ఇన్నేళ్లు గడిచిపోయినా నీకు కాల్ చేసే ధైర్యం రాలేదు. కానీ నిన్ను చూశాక ఇక్కడే ఆగిపోవాలనిపిస్తోంది. అప్పుడే షాప్ ఓనర్ నుండి హన్ నెంబర్ ఆమెకు మెసేజ్ వస్తుంది. యూనా వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత హన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉంటారు. నువ్వు ట్రైన్ ఆపరేటర్ అయ్యావని చూశాను. నువ్వు సెటిల్ అయినందుకు సంతోషంగా ఉంది అని యూనా అంటుంది. చాన్ చెప్పాడు, నువ్వు నా కోసం వెతుకుతున్నావని అని అంటుంది. నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు అర్థమయ్యింది, నువ్వు బాగున్నావని అని హన్ అంటాడు. చాన్కి యూనాకి మధ్య ఏదుందని అతను అనుమానిస్తాడు. ఏదైనా ఉంటే ముందే క్లియర్గా మాట్లాడుకోండి యూనా, లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజు యూనా అదే స్టేషన్కి వెళ్తుంది. అక్కడే నిలబడి హన్ రివర్ వైపు చూస్తుంటుంది. అదే సమయంలో హన్ షిఫ్ట్ అయిపోతుంది. అతను వెంటనే ట్రైన్ దిగి బయటకు వస్తాడు. అక్కడ నిలబడి విండోలోంచి బయట చూస్తున్న యూనాను చూస్తాడు. కానీ అతను కావాలనే మొహం తిప్పుకుంటాడు. యూనా కూడా అతన్ని చూస్తుంది, కానీ ఆమె కూడా వెనక్కి తిరిగిపోతుంది. అతని ముందుకు వెళ్లే ధైర్యం ఆమెకు లేదు. ట్రైన్ వెళ్ళిపోయాక హన్ ఏమీ తెలియనట్టుగా ఆమె వైపు చూడకుండా వెళ్ళిపోతాడు. ఈ విషయం యూనాను చాలా బాధ పెడుతుంది. ఇద్దరూ ఒకరికొకరు ఎంత దూరమైపోయారో అని ఆమె ఏడుస్తుంది. తన బాధను ఆపుకోలేక అక్కడే కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. హన్తో గడిపిన క్షణాలన్నీ ఆమెకు గుర్తొస్తాయి. కాసేపటికి ఆమె ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. అప్పుడే ఆమె కళ్ళ ముందు హన్ కనిపిస్తాడు. హన్ ఆమె కోసమే అక్కడ వెయిట్ చేస్తుంటాడు. హన్ తనను తాను ఆపుకోవాలని ప్రయత్నించినా ఆపలేకపోతాడు. యూనా స్టేషన్ బయటకు వస్తుంటే హన్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఎంతో ఎమోషనల్ అవుతారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న భావం వారి ముఖాలు స్పష్టంగా తెలుస్తుంది. హన్ యూనిఫామ్ మార్చుకుని యూనాను ఇంటి వరకు దింపడానికి వెళ్తాడు. దారిలో ఇద్దరి మధ్య పెద్దగా మాటలు ఉండవు. కానీ నీ లైఫ్ ఇప్పుడు బాగుందని చూడడం సంతోషంగా ఉందని యూనా అంటుంది. దానికి హన్ పెద్దగా స్పందించడు. అపార్ట్మెంట్ వరకు దింపి హన్ వెనక్కి తిరుగుతాడు.
కానీ అతను వెళ్తుంటే లోపల నుండి గొడవ పడుతున్న శబ్దాలు వినిపిస్తాయి. తండ్రి చనిపోయాక ఊర్లో ఒంటరిగా ఉండటం యూనాకి ఊపిరి ఆడనివ్వలేదు. ఎందుకంటే అక్కడ ఆమెకు ఎవరూ లేరు. అందుకే ఒక కొత్త ఆరంభం కోసం సియోల్ వచ్చింది. కానీ ఆమెకు ఉండటానికి సరైన చోటు లేదు. అందుకే ప్రస్తుతానికి తెలిసిన వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఉంటుంది. గొడవ పెరగడంతో యూనా తన సూట్ కేసు పట్టుకుని ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది. హన్ ఏం మాట్లాడకుండా ఆమె బ్యాగ్ తీసుకుని నడవడం మొదలు పెడతాడు. యూనా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ హన్ వినడు. ఒకవేళ నేను ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా అని అడుగుతాడు. ఏ ప్రశ్నలు అడగకుండా ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు. నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కానీ ప్రస్తుతానికి బ్రేక్లో ఉన్నాం అని యూనా చెబుతుంది. ఆమె మనసులో హన్కి ఉన్న చోటును ఇంకెవరూ భర్తీ చేయలేరు. హన్ దీని గురించి ఏమీ అడగడు, రెస్ట్ తీసుకోమని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం హన్ తన తాతయ్య, నానమ్మను కలవడానికి ఊరికి వెళ్తున్నానని, ఈ 2 రోజులు యూనా ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చని చెబుతాడు. తండ్రి చనిపోయాక యూనా సరిగ్గా నిద్రపోలేదు, ఏ పని చేయలేకపోయింది. కానీ ఈ 2 రోజులు హన్ ఇంట్లో ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది. యూనాకి హన్ కంఫర్ట్ జోన్ అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆ 2 రోజులు ఆమెకు తన బాధలన్నీ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఊర్లో సాంగ్ తన అన్నతో అంటాడు, చిన్నప్పుడే పేరెంట్స్ని కోల్పోయాం, ఇప్పుడు కేవలం తాతయ్య, నానమ్మే ఉన్నారు. వారు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతారేమో అని నాకు భయం వేస్తోంది అని అంటాడు. ప్రతి బంధం ఏదో ఒక చోట ముగుస్తుంది, దాని మీద మనకు కంట్రోల్ ఉండదు అని హన్ చెబుతాడు. 2 రోజుల తర్వాత హన్ సియోల్ తిరిగి వస్తాడు. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. యూనా అప్పటికే వెళ్ళిపోతుంది, కానీ ఆమె సూట్ కేస్ అక్కడే ఉంటుంది. అంటే ఆమె మళ్ళీ వస్తుందని అర్థం. టేబుల్ మీద యూనా రాసిన థాంక్యూ నోట్ చూసి హన్ మనసు భారమవుతుంది. ఆమెను చూశాక అతను మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్లడం మొదలవుతుంది. మరుసటి రోజు హన్ సోల్ని కలవడానికి వెళ్తాడు. ఆమె ఫ్రేమింగ్ కోసం ఒక ఫోటో ఇస్తుంది. ఆ తర్వాత ఆమె ఇంకేదో సామాన్లు తీసుకోవడానికి డోర్ ఓపెన్ చేస్తుంది. ఆమె డోర్ లాక్ తీసే విధానం చూసి హన్కి యూనా గుర్తొస్తుంది. అకస్మాత్తుగా అతని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది అతని కంట్రోల్లో ఉండదు. మరోవైపు యూనా సుచాన్ని కలవడానికి వెళ్తుంది. యూనా బాయ్ ఫ్రెండ్ మరెవరో కాదు, సుంగ్ చాన్. యూనా చాన్ని కేవలం కొన్ని నెలలు మాత్రమే డేట్ చేసింది. కానీ ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే తనకి చాన్ మీద ఇష్టం లేదని యూనాకి అర్థమయ్యింది. కష్టాల్లో ఉన్నప్పుడు చాన్ తోడుగా నిలిచాడని ఆమె ప్రేమ అనుకుంది, కానీ అది కేవలం ఒక వైపు ప్రేమే. చాన్కి మాత్రమే ఆమె అంటే ఇష్టం. ఇద్దరూ స్మైల్తో బ్రేకప్ చెప్పుకుని వీడ్కోలు తీసుకుంటారు. రాత్రి యూనా తన సూట్ కేస్ తీసుకోవడానికి హన్ ఇంటికి వస్తుంది. హన్ పని నుండి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి చూస్తుంటుంది. అప్పుడే హన్ నిద్రలో యూనా పేరు కలవరిస్తూ ఆమెను కౌగిలించుకుంటాడు. ఆ రాత్రి ఇద్దరూ ఒకే బెడ్ మీద నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం అది కల అని హన్ అనుకుంటాడు, కానీ యూనా తన ముందు బ్రేక్ఫాస్ట్ చేయడం చూసి షాక్ అవుతాడు. యూనా అతనికి కొన్ని గ్రేప్స్ ఇస్తుంది, కానీ హన్ ఆమెను అలా చూస్తూనే ఉండిపోతాడు. సిట్యువేషన్ కొంచెం ఆక్వర్డ్గా మారుతుంది, కానీ ఇద్దరూ మళ్ళీ ఒకటవుతారు. యూనా పనిచేసే గెస్ట్ హౌస్లో ఆమెకు గది దొరుకుతుంది. ఆమె తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. హన్ మరియు యూనా మళ్ళీ కపుల్ అవుతారు. ప్రతిరోజు పని అయిపోయాక సియోల్లోని అందమైన ప్రదేశాలను ఇద్దరూ కలిసి చుట్టి వస్తారు. వారి జీవితాల్లో మళ్లీ సంతోషం మొదలవుతుంది. ఇద్దరూ కలిసి తిరుగుతారు, నవ్వుకుంటారు. ఒకరోజు హన్ తన ఫ్రెండ్ తెహో దగ్గరకు యూనాను తీసుకువెళతాడు. హన్కి ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి యూనా ఆశ్చర్యపోతుంది. హన్ ఎప్పుడైనా నా గురించి చెప్పాడా అని ఆమె అడుగుతుంది. తెహో ఏమీ చెప్పడు, కానీ హన్ తనకంటే పెద్ద వయసు ఉన్న ఆమెను డేట్ చేశాడని చెబుతాడు. యూనాకి ఇంకా తెలుసుకోవాలని ఉన్నా హన్ ఆ మాట దాటేస్తాడు. ఆ తర్వాత టెర్రస్ మీద కూర్చున్నప్పుడు యూనా ఆ అమ్మాయి గురించి అడుగుతుంది. ఆమె 1 నెల కూడా తనతో లేదని హన్ చెబుతాడు. యూనా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతుంది. అతనితో కేవలం 3 నెలలు మాత్రమే ఉన్నానని అంటుంది. కానీ ఆ వ్యక్తి సాంగ్ చాన్ అని ఆమె చెప్పదు. వారి బ్రేకప్ గురించి మాట్లాడుకుంటూ, అసలు మేము సరిగ్గా మాట్లాడుకుని బ్రేకప్ చేసుకోలేదని యూనా అంటుంది. 10 ఏళ్లు గడిచిన ఇద్దరి మనసులో ఒకే ఫీలింగ్స్ ఉన్నాయి. తమకు మళ్లీ ఒక అవకాశం ఇచ్చినందుకు యూనా హన్కి థ్యాంక్స్ చెబుతుంది. ఇద్దరూ తమ పనులను, రిలేషన్ని మేనేజ్ చేస్తుంటారు. ఒకరోజు యూనా అడుగుతుంది, నువ్వు ఎప్పటికీ సియోల్లోనే ఉండాలనుకుంటున్నావా? లేదు, ఏదో ఒకరోజు నేను మా ఊరికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే తాతయ్య, నానమ్మలను చూసుకోవాలి అని హన్ అంటాడు. అదే ప్రశ్న హన్ అడిగితే యూనా దగ్గర సమాధానం ఉండదు. ఆమె తన ఫ్యూచర్ గురించి ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. మరుసటి రోజు సాంగ్ యూనా గెస్ట్ హౌస్కి వస్తుంది. యూనా ఆమెను ఒక గెస్ట్ లాగే ట్రీట్ చేస్తుంది. సాంగ్ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతుంది. మనం ఒకే ఫ్యామిలీ, కలిసి ఉండాలి అని సాంగ్ అంటుంది, కానీ యూనా సమాధానం చెప్పదు. మరోవైపు సాంగ్ తన అన్నను చూడటానికి సియోల్ వస్తాడు. తల్లిదండ్రులు పోయాక అతను ఎప్పుడూ ఊరు దాటి రాలేదు, ఇదే మొదటిసారి. హన్ ఇంటికి వెళ్ళినప్పుడు సోల్ అక్కడ ఉంటుంది. ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. సాంగ్ హన్ తమ్ముడని సోల్కి తెలుస్తుంది. అప్పుడే సాంగ్కి కాల్ వస్తుంది. వాళ్ళ నానమ్మకి ఆరోగ్యం బాలేదని హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలుస్తుంది. సాంగ్ భయంతో వణికిపోతుంటే సోల్ తన కారులో అతన్ని ఊరికి తీసుకువెళ్తుంది. దారిలో హన్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. హన్ కూడా వెంటనే ఊరికి బయలుదేరుతాడు. యూనాకి కాల్ చేసి విషయం చెబుతాడు. హాస్పిటల్లో నానమ్మ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ టెన్షన్ వల్ల సాంగ్ కాళ్ళు వాచిపోతాయి. అతన్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు.
థ్యాంక్స్ చెప్పడం కోసం హన్ సోల్ని తన ఊరంతా తిప్పి చూపిస్తాడు. రాత్రి అవడంతో సోల్ని కార్లో డ్రాప్ చేస్తానని హన్ అంటాడు, కానీ సోల్ కూడా అలసిపోయి ఉంటుంది. ముందు నీ ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత నేను డ్రైవ్ చేసుకుని వెళ్తాను అని సోల్ అంటుంది. మరోవైపు యూనా హన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఆమె సాంగ్తో మాట్లాడాలని ధైర్యం చేస్తుంది, కానీ రూమ్ దగ్గరకు వెళ్ళగానే లోపల సాంగ్ చాన్ వాయిస్ వినిపించి భయపడి బయటకు వచ్చేస్తుంది. నేరుగా హన్ ఇంటికి వెళ్తుంటే దారిలో హన్ మరియు సోల్ని చూస్తుంది. అంత రాత్రి ఇద్దరినీ కలిసి చూసి యూనా తప్పుగా అర్థం చేసుకుంటుంది. హన్ తన అపార్ట్మెంట్కి వెళ్తుంటే సాంగ్ చాన్ని చూస్తాడు. ఇతని యూనా ఎక్స్ అని హన్కి అర్థమవుతుంది, కానీ అతన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. యూనాకి కాల్ చేసి ఆమె దగ్గరకు వస్తాడు. యూనా దిగాలుగా కూర్చుని ఉంటుంది. సాంగ్ చాన్ వెళ్ళిపోయాడని హన్ ఆమెకు సర్ది చెబుతాడు, కానీ యూనాకి హన్తో ఉన్న ఆ అమ్మాయి గురించి ఆందోళనగా ఉంటుంది. ఆమె సోల్ అని, సాంగ్కి హెల్ప్ చేసిందని హన్ వివరిస్తాడు. యూనా కొంచెం శాంతిస్తుంది. సాంగ్ చాన్ కేవలం తన బిజినెస్ పార్ట్నర్ మాత్రమే అని ఆమె చెబుతుంది, కానీ హన్కి అతని మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే అతను రైల్వే స్టేషన్లో ఆమె వెనుకపడ చూశాడు. రేపు గెస్ట్ హౌస్ కాంట్రాక్ట్ పని మీద అతనితో వెళ్తున్నానని యూనా చెబుతుంది. హన్కి లోపల బాధగా ఉన్నా ఏమీ అనడు. యూనా గెస్ట్ హౌస్ని చూశాక తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి, కానీ తను ఇక్కడ ఉండనని, సియోల్ నుండే మేనేజ్ చేస్తానని చాన్కి చెప్పేస్తుంది. చాన్ నచ్చజెప్పాలని చూసిన ఆమె వినదు. రాత్రి హన్ సియోల్కి వస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే యూనా లోపల ఉండి అతన్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇద్దరూ హక్ చేసుకుని ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటూ ఎప్పుడూ కలిసే ఉండాలని డిసైడ్ అవుతారు. మరుసటి రోజు ఒక గెస్ట్ కోసం యూనా మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్తుంది. అక్కడ ఆమెను చూసి సాంగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేయమని అడుగుతుంది. యూనా వద్దు అంటుంది, కానీ గెస్ట్ ఫోర్స్ చేయడంతో ఆ రాత్రి అక్కడే ఉండిపోతుంది. మరుసటి రోజు హన్ని కలిసి సియోల్ మనకి సరైన చోటు అని చెబుతుంది, కానీ హన్ మనసులో తన ఫ్యామిలీ బాధ్యతలు తిరుగుతుంటాయి. తన మనసు తన ఊరిలోనే ఉందని అతనికి తెలుసు. ఒకరోజు హన్ తన ఊరిలో తాతయ్యతో గడుపుతుంటే ఒక టాక్సీ యూనా ఇంటి వైపు వెళ్లడం చూస్తాడు. అక్కడికి వెళ్ళగా సాంగ్ కనిపిస్తుంది. సాంగ్ ఆమెకు కొన్ని విషయాలు చెబుతుంది. యూనా హన్ బ్రేక్ అప్ అయ్యాక సాంగ్ చానమని చూసుకున్నాడని, వారిద్దరూ కొన్నాళ్ళు డేట్ చేశారని చెబుతుంది. ఇది విని హన్ మనసు ముక్కలవుతుంది. అతను వెంటనే సియోల్ వచ్చి యూనాకి కాల్ చేస్తాడు. ఆ గెస్ట్ హౌస్ జోలికి వెళ్లవద్దని, ఆ గతాన్ని మర్చిపోమని చెబుతాడు. కానీ యూనా అప్పటికే అక్కడ సెటిల్ అవ్వాలని డిసైడ్ అయి ఉంటుంది. కథ మళ్లీ గతంలోకి వెళుతుంది. యూనా తన ఇంటర్న్షిప్ అయిపోయాక హన్ని కలవాలని తన ఊరికి వెళ్తుంది. దారిలో ఆమెకు హన్ గ్రాండ్ పేరెంట్స్ కనిపిస్తారు. హన్ని బస్సు స్టాప్ వరకు కూడా పంపలేకపోయామని వాళ్ళ నానమ్మ ఏడుస్తుంది. అంత చలిలో అతను ఒక్కడే మిలిటరీకి వెళ్లిపోయాడని తెలిసి యూనాకి చాలా బాధగా అనిపిస్తుంది. కష్టాల్లో తను తోడు లేనందుకు ఆమెకు మిలిపోతుంది. ప్రెజెంట్లో హన్ ఆమెను అక్కడికి వెళ్ళొద్దు అంటాడు, కానీ యూనా తాను వస్తానని చెబుతుంది. యూనా హన్ అపార్ట్మెంట్కి వెళ్తుంది. హన్ ఒకవైపు ఫ్యామిలీ సమస్యలు, మరోవైపు యూనా గురించి కన్ఫ్యూజన్లో ఉంటాడు. హన్ స్వయంగా గెస్ట్ హౌస్కి వెళ్తాడు. యూనా అతనికి అంతా చూపిస్తుంది. తన పాత భయాల గురించి చెబుతుంది. యూనా గెస్ట్ హౌస్లోనే ఉంటూ అంతా మేనేజ్ చేస్తుంది, కానీ హన్కి తన నానమ్మ ఆరోగ్యం క్షీణించడంతో బాధ కలుగుతుంది. సాంగ్ కూడా తనని తాను నిందించుకుంటాడు. హన్ యూనాకి కాల్ చేస్తాడు, కానీ ఆమె నుండి రిప్లై ఉండదు. అతను స్వయంగా గెస్ట్ హౌస్కి వెళ్తాడు. అక్కడ చాన్ యూనాకి ఫేర్వెల్ డ్రింక్ ఇస్తాడు. యూనా తాగి నిద్రపోతుంది. చాన్ ఆమెను రూమ్లో పడుకోబెట్టి వస్తుంటే హన్ అది చూస్తాడు. వారిద్దరి మధ్య ఇంకా ఏదో ఉందని అతను తప్పుగా అనుకుంటాడు. చాన్కి హన్కి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఆ శబ్దానికి యూనా బయటకు వస్తుంది. హన్ని అక్కడ చూసి ఆమె షాక్ అవుతుంది. హన్ ఏమీ వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యూనా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. చాన్ కూడా యూనా తనని వాడుకోమని బాధపడతాడు. యూనా హన్ వెనుక పరిగెత్తుకుంటూ వెళ్తుంది, కానీ అతను అప్పటికే వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో నానమ్మ పరిస్థితి విషమంగా ఉంటుంది. హన్ తనను తాను సమాధానపరుచుకుంటాడు. యూనా ఊరికి వచ్చి హన్కి కాల్ చేస్తుంది, కానీ హన్కి తన వల్ల కాదని బ్రేకప్ చెప్పేస్తాడు. ఇద్దరూ చాలా ఏడుస్తారు. హన్ వాళ్ళ తాతయ్య అతనికి లైఫ్ లెసన్స్ చెబుతాడు. హన్ తన బాధను వదిలేసి తన లైఫ్ మీద ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంటాడు. సోల్ మెల్లగా హన్కి దగ్గరవుతుంది. తన ఫస్ట్ లవ్ గురించి ఆమె హన్కి చెబుతుంది. అప్పుడే నానమ్మకి స్పృహ వచ్చిందని తెలుస్తుంది. హన్కి చాలా సంతోషం కలుగుతుంది. సోల్ కూడా తన ఆలోచనలు మార్చుకుంటుంది. హన్ తన బాధను ఫ్రెండ్తో షేర్ చేసుకుని ఏడుస్తాడు. యూనా గెస్ట్ హౌస్ పనుల్లో బిజీగా ఉంటుంది. సాంగ్ అక్కడికి వచ్చి అందరికీ యూనా తల్లిగా పరిచయం చేసుకుంటుంది. వారిద్దరి మధ్య గతం కంటే మంచి రిలేషన్ మొదలవుతుంది. సోల్ హన్ ఇంటికి ఒక టేబుల్ డెలివరీ చేయమని అడుగుతుంది. అక్కడ ఆమె ఒక వింత కోరిక కోరుతుంది. మనం ఒక నెల డేట్ చేస్తున్నట్టు యాక్ట్ చేద్దాం, ఆ తర్వాత ఒక మంచి బ్రేకప్ చెప్పుకుందామని అంటుంది. హన్ సరే అంటాడు. హన్ యూనాను కలవడానికి వెళ్తాడు, కానీ ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళిందని తెలుస్తుంది. హన్ మరియు సోల్ తమ ప్లాన్ ప్రకారం బ్రేకప్ చెప్పుకోవడానికి కూర్చుంటారు. సోల్ తన మనసులోని మాటలన్నీ చెబుతుంది. స్కూల్ టైం నుండి తనని ప్రేమిస్తున్నానని అంటుంది. హన్ ఎమోషనల్ అవుతాడు. క్రిస్మస్ లోపు మనం దీన్ని కంప్లీట్ చేద్దామని డిసైడ్ అవుతారు. నానమ్మ కోరుకుంటుంది. హన్ యూనాను మళ్ళీ చూస్తాడు. ఆమె ఫైర్ ఫ్లైస్ చూడటానికి వచ్చిందని చెబుతుంది. అప్పుడే సోల్ మరియు హన్ ఫ్రెండ్ అక్కడికి వస్తారు. యూనా ఏమీ అనకుండా వెళ్ళిపోతుంది. తర్వాత యూనా పాటలు వింటుంటే హన్ ఆమెకు కాల్ చేసి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. సోల్ మరియు హన్ కలిసి మూవీ చూస్తారు.
యూనా హన్ అపార్ట్మెంట్కి వెళ్తుంది. కానీ అక్కడ సోల్ ఉండడం చూసి తప్పుగా అనుకుంటుంది. హన్ యూనా దగ్గరకు వస్తాడు. ఇద్దరూ తమ పాత ప్లాన్స్ గుర్తు చేసుకుంటారు. సోల్కి తన తండ్రి ఆరోగ్యం బాలేదని తెలిసి హన్ ఆమెకు తోడుగా ఉంటాడు. సోల్ పాస్పోర్ట్ ఇన్సిడెంట్ గురించి నిజం చెబుతుంది. సోల్ మరియు హన్ తమ బంధాన్ని ముగిస్తారు. చాన్ మరియు యూనా కూడా ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటారు. హన్ యూనాను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. నువ్వు ఎప్పుడు కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు అని హన్ మెసేజ్ చేస్తాడు. ఇద్దరూ ఏడుస్తూ విడిపోతారు. ఏళ్లు గడుస్తాయి. హన్ సియోల్లో ట్రైన్ ఆపరేటర్గానే ఉంటాడు. యూనా హవాయిలో తన కొత్త లైఫ్ని గడుపుతుంది. కానీ హన్ ఇంకా ఆమె తండ్రి ఇంటిని చూసుకుంటూనే ఉన్నాడు. ఆమె మళ్లీ వస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు. ఈ డ్రామా స్టోరీ స్టార్టింగ్లో బాగున్నా ఎండింగ్లో కొంచెం వెలితిగా అనిపిస్తుంది. రియలిజం పేరుతో రైటర్ ఇద్దరినీ కలపకుండా వదిలేశాడు. ప్రేమ ఉన్నా కూడా ఈగో వల్ల లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల వారు దూరమైపోయారు. 10 ఏళ్ల తర్వాత కూడా వారు తమ తప్పు నుండి ఏమీ నేర్చుకోలేదు. సోల్ క్యారెక్టర్ ఈ కథలో చాలా స్పెషల్. ఆమె లాయల్టీ మరియు ప్రేమ చాలా గొప్పది. 10 ఏళ్లు గడిచినా ఆమె హన్ని మర్చిపోలేదు. ఈ కథకి ఇంకొక 2 ఎపిసోడ్స్ ఉంటే బాగుండేది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.